అత్తమ్మ టీవీలో ఈరోజు రుచికరమైన సెసమి చిక్కీ అంటే నువ్వుల చిక్కీ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఈ చిక్కీ తయారీ కోసం కావలసిన పదార్థాలు: నువ్వులు 100 గ్రాములు అంటే 1 కప్పు, బెల్లం 75 గ్రామ్స్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. ఇప్పుడు చిక్కీ తయారీ విధానం నేర్చుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి నెయ్యిని కరగబెట్టుకోండి. నెయ్యి కరిగిన తర్వాత నువ్వులు వేసి వేయించుకోవాలి. ఇవి తెల్ల నువ్వులు అయితే బాగుంటాయి. తొక్కలేని నువ్వులు సూపర్ మార్కెట్లో దొరుకుతాయి, అవి తెచ్చుకొని చేసుకోండి. ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. మరి మాడకూడదు, జస్ట్ కలర్ మారేంత వరకు వేయించండి. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్లో బెల్లం వేయండి. అందులో అరకప్పు వాటర్ వేయండి. బెల్లాన్ని కరగబెట్టుకొని పాకం పెట్టుకోవాలి. ఒక ప్లేట్లో నెయ్యి పూసి పక్కన పెట్టుకోండి. చిక్కీ రెడీ అయిన తర్వాత వేయటానికి ఈలోపు బెల్లం పాకం రెడీ అవుతుంది కదా, చూసారు కదా, ఇది తీగ పాకం రావాలి. లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. కొంచెం వాటర్లో ఈ పాకం వేసి చూడండి. మరీ పల్చగా స్ప్రెడ్ అయిపోతే ఇంకా పాకం అవ్వాలని అర్థం. అందులో కొంచెం నెయ్యి వేయండి. నెయ్యి వేసి బాగా కలియబెట్టండి. ఇప్పుడు మరోసారి చూస్తే ఎప్పుడైతే వాటర్లో వేసి చూసామో అది ఇలా జ్యూసీగా అవుతుంది కదా, చూస్తారు కదా, మూవ్ అవుతుంది అంటే పాకం రెడీ అయినట్లు అర్థం. ఇప్పుడు అందులో వేయించి పెట్టుకున్న నువ్వులు వేయండి. నువ్వులు వేసి బాగా కలిపి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఈ విధంగా తిప్పుకుంటూ దాదాపు 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. పాకం గట్టిపడాలి. ఎప్పుడైతే ప్యాన్ మీద ఇలా మూవ్ అవుతుందో అప్పుడు చిక్కీ రెడీ అయినట్లు అర్థం. మనం గరిటెతో తిప్పితే మొత్తం ప్యాన్ మీద ఈ విధంగా మూవ్ అవ్వాలి, అంటే అడుగు కనబడుతూ మూవ్ అవ్వాలన్నమాట. అప్పుడు రెడీ అయినట్లు అర్థం. దాన్ని నెయ్యి పూసిన గిన్నెలోకి సర్దుకోండి. మీకు ఎంత థిక్నెస్ కావాలో దాని ప్రకారంగా సర్దుకోండి. ఈ విధంగా సర్దుకొని వేడిగా ఉన్నప్పుడే చాకుతో కటింగ్స్ పెట్టుకోండి. తర్వాత దాన్ని 30 నిమిషాల పాటు చల్లారబెట్టుకోవాలి. ఇలా కటింగ్స్ పెట్టుకొని చల్లారబెట్టుకుంటే తర్వాత ముక్కలు ముక్కలుగా వస్తుంది. అంతే, ఎంత రుచికరమైన నువ్వుల చిక్కీ రెడీ అయింది. ఇది ఒక నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఇది హెల్దీ రెసిపీ కూడా. చల్లారిన తర్వాత ఈ విధంగా పీసెస్ వస్తాయి. వీటిని సర్వ్ చేసుకోవచ్చు. మరికొన్ని రెసిపీస్కి అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.